మనం ఐక్యూ నియో 10 అయితే కొనేసాము. ఇది మనం అమెజాన్ నుంచి కొన్నాము ఈ సేల్లో. ఒకసారి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏమేమి వచ్చినాయి ఏందనేది. జస్ట్ ఇదిగోండి ఇక్కడ పీల్ ఆఫ్ పెట్టండి. దీనికి ఒక్కదానికి మాత్రమే కొంచెం ఆండ్రాయిడ్కి మాత్రమే కొంచెం యూనిక్గా ఇస్తారు. ఐక్యూకి, వివోకి అన్నిటికి కవర్లు అని మిగతా ఏటికి అయితే ఇవ్వరనమాట. ఇది ఈ సీల్ ఒకటి ఉందనమాట. ఈ సీల్ అయితే కంపల్సరీగా తీసుకోవాలా. ఇది ఐక్యూ వాళ్ళు ఇచ్చే సీల్ అనమాట. ఓన్లీ ఒక సైడ్ మాత్రం ఉంది, ఇంకో సైడ్ అయితే తెలియదు. ఈ సీల్ అయిపోయిన తర్వాత అయితే ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఏమొచ్చింది ఈ బాక్స్ అనేది. ఇది మాత్రం పెద్ద స్వీట్ బాక్స్ లాగా లేదు, కొంచెం పెద్ద బాక్స్ లానే ఉంది. వీటిలో మొబైల్ అయితే తీద్దాం ఫస్ట్. ఇదిగోండి మొబైల్ కొంచెం పక్కన పెట్టేద్దాం. బాక్స్లో అయితే ఏం వచ్చినాయో ఒకసారి చూద్దాం. బాక్స్లో అయితే పౌచ్ వచ్చిందనమాట. ఇదైతే కలర్ షేడ్ అయిపోద్ది. పౌచ్ వచ్చింది. అట్లానే ఛార్జర్ వచ్చింది. ఛార్జర్ ఏమో 120 volts వచ్చిందనమాట. ఛార్జర్ కూడా బాగుంది. సి టైప్ అనమాట ఇది. ఛార్జర్ కేబుల్ కూడా సి టైప్ వచ్చిందనమాట. అట్లానే మనకు ఐక్యూ మాన్యువల్స్, ఛార్జర్ ఎలా పెట్టాలి, ఛార్జర్ గైడ్లైన్స్ ఏంది, ఎలా వాడాలి అనేది దీంట్లో అయితే మొత్తం క్లియర్ కట్గా ఉంది. అట్లానే మనం ఫోన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా అని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వీటిలో. అవన్నీ మనం ఫాలో అవ్వాలి. ఎలా ఛార్జింగ్ పెట్టాలి, ఎలా ఉంటుంది, ఎలా వాడకూడదు, దీన్ని ఎలా వాడాలి అనేది మాత్రం ఉంటుంది దీంట్లో. తర్వాత ఫోన్ అయితే చూసేద్దాం ఒకసారి. ఇదిగోండి ఐక్యూ నియో 10 కలర్ అయితే బాగుంది. ఆరెంజ్ కలరు, వైట్ కలరు. ఒకసారి దీని కలర్ ఫీల్ ఆఫ్ అయితే చూసేద్దాం. ఆండ్రాయిడ్కి మాత్రం ఈ మధ్య ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్లో కూడా కొన్ని ఫోన్లు అయితే ఛార్జర్ తీసేస్తున్నారు. శాంసంగ్ కూడా తీసేసింది రీసెంట్గా. దీని మీద అయితే ఒక నార్మల్ టెంపర్ గ్లాస్ అయితే ఇచ్చినారంటే ఇంకా దాని మించి ఇంకేం లేవు దీంట్లో. ఇదైతే మనం వేయించుకోవాల్సింది ఐక్యూ నియో 10. ఫోన్ అయితే చాలా బాగుంది. ఐక్యూ నియో 10 5G మొబైల్. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అనేది తెలియదు వెయిట్ అయితే. సి టైప్ ఇచ్చారు, సిమ్ ఎజెక్టర్ టూల్. ఓకే, థ్యాంక్ యూ.